ఎస్ నీలిమ వైసీపీలో టికెట్ల గందరగోళం అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఒకవైపు ఎంతమందికి టికెట్లను నిరాకరిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేయకపోవడంతో చాలా మంది అక్కడికి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో వారంతా కూడా నిరాశకు గురవుతున్నారు. ఎవరికి టికెట్ దక్కుతుందా ఎవరికి దక్కదా అన్న ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడే టికెట్ రాకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ చెప్తున్నప్పటికీ టికెట్ విషయం గురించి చాలా మంది నేతలకు తేల్చని నేపథ్యంలో వారంతా కూడా ఏం చేయాలన్న ఒక ఆలోచనలో అయితే పడ్డారు కదా. రైట్. సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ కల్లోల కడలిలో చిక్కుకుంది. సీఎం జగన్ తీరుపై సొంత ఎమ్మెల్యేల ఆగ్రహావేశాలతో ప్రభుత్వ పెద్దలు కలవరపడిపోతున్నారు. పనితీరు బాగోలేదని పలువురు ఎమ్మెల్యేలకు ఎడాపెడా టికెట్లు నిరాకరిస్తున్న సీఎం జగన్ ఒకరిద్దరికి తప్ప ఆ సంగతి వారికి నేరుగా చెప్పడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన సీఎంఓ అధికారితో తమ తప్పొప్పులు చిట్టా చదివించి మొండి చేయి చూపడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే తాము కూడా తమ దారి చూసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న వైసీపీ సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. టికెట్ల కేటాయింపులో సీఎం జగన్మోహన్ రెడ్డి ధోరణే దీనికి ప్రధాన కారణం. వివిధ సర్వేల పేరు చెప్పి ఈ దఫా 92 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే వారికి ఎందుకు మళ్లీ అవకాశం ఇవ్వడం లేదో స్వయంగా చెప్పకుండా సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డికి ఆ బాధ్యత అప్పచెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వారిని పిలిపించి తాను కలవకుండా అధికారి వద్దకు పంపుతున్నారు. ఆయన వారి తప్పొప్పుల చిట్టాను వారి ముందుంచి మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఈసారి ఎన్నికల్లో గెలవలేరని అందుకే టికెట్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇది తమను అవమానించడమేనని అత్యధిక ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ఐఏఎస్ అధికారి అయిన ఆయనకు రాజకీయాలతో ఏం సంబంధము అని తమ నాయకుడు జగనా ఆ అధికారా అని నిలదీస్తున్నారు. తాడేపల్లి వచ్చిన వారికి సీఎంఓలోకి వెళ్లేందుకు గేట్లు తెరుస్తున్నా ఎమ్మెల్యేలకు యథావిధిగా మూల విరాట్ జగన్ దర్శన భాగ్యం దొరకడం లేదు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రాంతీయ సమన్వయకర్తలను కలిశాక అధికారి ముందుకెళ్లి తమ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుని బయటకు వస్తున్నారు. వారికి టికెట్ ఇవ్వడం లేదని అధికారి తేల్చి చెప్పారని బయటకు వస్తున్న వారి ముఖాలు చూస్తే తెలిసిపోతోంది. అధినేతపై ఆగ్రహావేశాలతో బుసలు కొడుతున్నారు. వారిని బుజ్జగించేందుకు నాయకత్వం నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల వ్యవహారంపై ప్రాంతీయ సమన్వయకర్తలు బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, మర్రి రాజశేఖర్, అయోధ్య రామరెడ్డితో సీఎం జగన్ నిన్న 2 దఫాలుగా సమావేశమయ్యారు. టికెట్లు ఎవరెవరికి ఇవ్వడం లేదో, ఎందుకు ఇవ్వడం లేదో, కొందరిని వేరే నియోజకవర్గాలకు ఎందుకు బదిలీ చేస్తున్నామో వారికి వివరించారు. కానీ ఆ విషయాన్ని తానే పిలిపించినా తమంతా తాము వచ్చిన ఎమ్మెల్యేలకు నేరుగా తెలియజేయకపోవడం, వారిని బుజ్జగించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో వారి అనుయాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సర్వేల సాకుతో మాట మాత్రమైనా చెప్పకుండా సంప్రదించకుండా టికెట్లు ఇవ్వననడం, సీఎంఓకు పిలిచి సీఎం దర్శనం ఇవ్వకపోవడం, తాము ఉండగానే ఇన్ఛార్జీలను రుద్దడం అవమానించడమేనని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అన్న సర్వేలతో కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తుండగా ఇంకొందరు అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా పోటీకి దూరమని ప్రకటిస్తున్నారు. ఇంకొందరు తమ మాతృ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాము అభిమానించే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆ వైపు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ తెలుసుకుందాం. సత్య, పెద్ద ఎత్తున టికెట్లను నిరాకరిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా. ఏంటి, ఎంతమంది పార్టీ మారేందుకు అవకాశం ఉంటుంది, ఎంతమందికి టికెట్లను నిరాకరిస్తున్నట్లుగా ఉన్న సమాచారం ఏంటి? వైసీపీ సిట్టింగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది. ముఖ్యంగా నిన్న
సీఎంఓ కార్యాలయానికి 14 మంది ఎమ్మెల్యే 13 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని అదేవిధంగా 2 మంత్రులను కూడా పిలిపించారు. వీరందరిలో చాలా మందికి జ్యేష్ఠ భాగం వీరికి సీట్లు లేవని తేల్చి చెప్పిన పరిస్థితి. అయితే ఆ మాట తమ అధినేత చెప్పారా అంటే అది కూడా కాదు. వీరందరూ కూడా సీఎంఓ కార్యాలయానికి వెళ్లిన తర్వాత సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లతో ముందుగా సమావేశం అవుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళ గ్రాఫ్ వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వీరి ముందుంచి మీరు ఈ తప్పిదాలు చేసినందువల్ల మీకు ఈసారి సీట్లు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే వారంతా కూడా ససేమేరా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రిని అదేవిధంగా పార్టీ అధినేతను కలిసి తమ బాధ చెప్పుకుంటామని చెప్పడంతో అలా కుదరదు, కావాలంటే ధనంజయ రెడ్డి గారిని కలవండి అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి కలవమని ఎమ్మెల్యేలకు సూచిస్తున్న పరిస్థితి. దీంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలకు వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అనే విధంగా కూడా వారందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మొహాల్లో అసంతృప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు సీట్లు లేవని చెప్పడమే కాకుండా కనీసం అధినేతను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మీకేం కాదు, మీరు ఈసారి పోటీ చేయకపోయినా మీకు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చాక మీ మంచి చూసుకుంటుందని రీజనల్ కోఆర్డినేటర్లతో చెప్పిస్తున్నారు తప్పించి సీఎం జగన్ కనీసం మాట మాత్రమైన కూడా చెప్పడం లేదనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ఇలా ఉంటే మరోవైపు అసంతృప్తులు ఎవరైతే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నర్సరావుపేటలో సీట్ ఇస్తే తాము సహించేది లేదని సాక్షాత్తు పార్టీ కార్యాలయం గేటు ముందే ఆందోళన దిగారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి. అది చాలదన్నట్టు వారు నేరుగా సీఎంఓ ఏదైతే క్యాంపు కార్యాలయం ఉందో క్యాంపు కార్యాలయం గేటు ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విధంగా చేయని పరిస్థితి ఉంది. ఏ పార్టీ నాయకుడు కానీ లేదా సాధారణ ప్రజలను కూడా అక్కడ వరకు అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు చాలా దూకుడుగా వ్యవహరించి సీఎం క్యాంప్ కార్యాలయం ముందే ఆందోళన చేసిన పరిస్థితి. దీంతో ఇది ఒక మార్గం చూపిస్తోంది. భవిష్యత్తులో నాయకులు కానీ అసంతృప్తులు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా నిరసన తెలియజేస్తారని కూడా చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరికైతే సీట్ నిరాకరిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు, అటు ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం కలిగించడం లేదు, కేవలం ధనంజయ రెడ్డిని కలిసి వెళ్ళిపోవడం పట్ల కూడా వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా చెందిన కీలక నేతలు కూడా నిన్న రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు. అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలినేని కూడా వచ్చి కలిసినప్పటికీ కూడా వారికి కూడా ఒంగోలు ఎంపీ స్థానం ఒంగోలు స్థానం పైన కూడా హామీ ఏమీ లభించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే వాళ్లకు కండిషన్ పెట్టారు. అటు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను మీడియా సమావేశాలు పెట్టి విమర్శించాలని చెప్పిన పరిస్థితి. దానికి వారు గత కొంతకాలంగా సుముఖంగా లేకపోవడంతో వారిని పట్టించుకోవట్లేదనే వాదన కూడా ఉంది. దీని పట్ల కూడా వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 92 మంది వరకు కూడా ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాల్లో కూడా చాలా మంది మార్పులు చేర్పులు ఉండడంతో చాలా మంది ఇక పోటీ చేసేది లేదు, తమ అనారోగ్య కారణాల వల్ల అని చెబుతున్నారు. ఒక ఎమ్మెల్సీ అయితే సాక్షాత్తు నేను జనసేనలో చేరిపోయిన పరిస్థితి. వైసీపీ ఇంత దుర్భర స్థితి ఉందని ఈ పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్నికల ముందు. థ్యాంక్ యూ సత్య.